నా పేరు అక్మల్. నేను మీ తెలుగు ఉపాధ్యాయుడిని. మనము ఇప్పుడు పాఠం చెప్పుకుందాం. మన పాఠం పేరు పరమానందయ్య శిష్యులు. గురువు అంటే ఎవరు? పిల్లలు. గురువు అంటే పాఠాలు చెప్పేవారు, టీచర్స్. శిష్యులు అంటే ఎవరో తెలుసా మీకు? చెప్పండి. శిష్యులు అంటే విద్య నేర్చుకునేవారు, స్టూడెంట్స్. స్టూడెంట్స్ అంటే ఎవరు? మీరే కదా. విద్య అంటే ఏమిటి? జానీ. నిహస్సి. జానీ కూర్చో. నిహస్సి కూర్చోండి. విద్య అంటే చదువు. పూర్వం పరమానందయ్య అనే గురువు ఉండేవాడు. అప్పటి కాలంలో ఒక పరమానందయ్య అనే గురువు ఉండేవారు. గురువు అంటే మాస్టారు. ఆయనకు 12 మంది శిష్యులు. వారంతా అమాయకులే, తెలివి తక్కువ వారే. అమాయకులు అంటే వారు సొంతంగా ఏ పని చేయరు, ఎవరైనా చెబితే చేస్తారు. ఒకసారి పరమానందయ్య గారు తన భార్యతో కలిసి బండి మీద ప్రయాణం చేస్తున్నారు. ఒకరోజు పరమానందయ్య గారు తమ భార్యతో బండిలో కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఆయన తమ సామాను కూడా బండి లోపల పెట్టించాడు. ఆయన తమ సామాన్లు ఉంటాయి కదా, చెంబు, కట్టెలు, ఇలా ఉంటాయి కదా, శిష్యులతో పెట్టించాడు. ముందు బండి వెళుతూ ఉంటే వెనక శిష్యులు నడవసాగారు. ఇక్కడ చూడండి, ముందు బండి వెళ్తూ ఉంది, వెనక శిష్యులు నడుస్తూ వస్తున్నారు. ఆయన, ఒరేయ్, నాకు నిద్ర వస్తుంది, కాసేపు కునుకు తీస్తాను. కునుకు అంటే ఏమిటి నిఖిల్? నిద్రపోవడం. నాకు నిద్ర వస్తుంది అని చెప్పి అన్నాడు. బండి నుంచి ఏదన్నా కింద పడుతుందేమో చూస్తూ ఉండండి అని చెప్పి పరమానందయ్య గారు నిద్రపోయారు. బండిలో నుంచి ఏదైనా కింద పడుతుందేమో చూస్తూ ఉండండి అని చెప్పి నిద్రపోయారు. మరి కాసేపటికి గురుపత్ని కూడా నిద్రలోకి జారుకున్నది. గురుపత్ని అంటే ఏమిటి? గ్రేస్మణి. గురుపత్ని అంటే ఎవరు? నిహస్సి. వరలక్ష్మి. కరెక్ట్. కూర్చోండి.